ఇవి మీ వ్యాపారానికి సహాయపడే మరియు మద్దతు ఇచ్చే సానుకూల చర్యలు. మీరు వీటిని అనుసరించాలా వద్దా అనేది పూర్తిగా మీ ఇష్టమే. నిన్న నేను చెప్పినట్లుగా మనం సోషల్ మీడియాను ఎలా ఉపయోగించుకోవాలో మాట్లాడుతున్నాం. నిన్న నేను చెప్పినట్లే ఈరోజు నేను మాట్లాడాలనుకున్నది సోషల్ మీడియా మార్కెటింగ్ గురించి, ముఖ్యంగా వ్యాపారంలో. అప్పటికే నేను ఈరోజు వెళ్ళాలనుకున్నాను. దానిపైనే నేను మాట్లాడాలనుకుంటున్నాను మరియు మీరు దానిలో ఏమేమి ఉంటాయో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని నేను నిజంగా నమ్ముతున్నాను. అయితే మనం మొదలు పెడదాం. సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్, లింక్డ్ఇన్ మరియు ఇతర ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించి మీ బ్రాండ్ లేదా వ్యాపారాన్ని ప్రమోట్ చేయడం, కస్టమర్లతో ఎంగేజ్‌మెంట్‌ను ప్రోత్సహించడం మరియు మీ వ్యాపార లక్ష్యాలను సాధించడం. ఇప్పుడు వ్యాపార లక్ష్యాల గురించి మాట్లాడితే నేను ఎప్పుడు చెప్పేదేంటంటే ప్రతి ఒక్కరి వ్యాపార లక్ష్యం పూర్తిగా భిన్నంగా ఉంటుంది అని గుర్తుంచుకోండి. నాది మీ దానికంటే భిన్నంగా ఉంటుంది. మీకు తెలుసు కదా! ప్రతి ఒక్కరిది వేరు అని మీకు తెలుసు. కానీ సోషల్ మీడియా వినియోగం మీ వ్యాపారానికి నిజంగా సహాయపడటానికి కీలకమైనది. ఇది డిజిటల్ మార్కెటింగ్‌లో ఒక ముఖ్యమైన భాగం. ఇది వ్యాపారాలకు బ్రాండ్ అవగాహన పెంచడం, మీ అమ్మకాలను పెంచడం, వెబ్‌సైట్ ట్రాఫిక్‌ను మీ వైపు తీసుకురావడం మరియు బలమైన ఆన్‌లైన్ ఉనికిని ఏర్పరచడంలో సహాయపడుతుంది. ఇది సోషల్ మీడియాను ఉపయోగించడం ద్వారా సాధ్యమవుతుంది. ఇప్పుడు దీన్ని చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. మీకు తెలుసు కదా! ఇవి మాత్రమే చేయడానికి మార్గాలు అని నేను చెప్పను. కానీ మీరు మీ బ్రాండ్‌ను బయటకు తీసుకెళ్లడానికి సోషల్ మీడియాను ఉపయోగించగల కొన్ని మార్గాలు ఇవే. మరి మీ బ్రాండ్ అంటే ఏమిటి? అది మీ వెబ్‌సైట్ అవుతుంది. అది మీరు కూడా అవుతారు. మీరు ఒక బ్రాండ్ మరియు మీరు ప్రజలకు పరిచయం చేయాలనుకునే డిజిటల్ ఉత్పత్తులు మరియు సేవలు కూడా ఖచ్చితంగా అవే. ఈ అన్ని విషయాలు చాలా ముఖ్యమైనవి. మీరు అవి ఎలా పనిచేస్తాయో అర్థం చేసుకోవడం అవసరం. అందువల్ల సోషల్ మీడియా మార్కెటింగ్‌లో కొన్ని ముఖ్యమైన అంశాలు కంటెంట్ సృష్టి. వ్యాపారం సృష్టి అనేది సంబంధిత కంటెంట్‌తో, అంటే చిత్రాలు, వీడియోలు మరియు వచనం ద్వారా వారి ప్రేక్షకులతో అనుసంధానం కలిగించడమే లక్ష్యం. నేను దీని గురించి ఇంతకు ముందు మాట్లాడాను కదా! మీరు ఆ దశకు వెళ్లే ముందు మీ ప్రేక్షకులకు ఏమి నచ్చుతుందో తెలుసుకోవడం ఎంత ముఖ్యమో మరియు మీరు అది ఎలా తెలుసుకుంటారు. ఇది నేను మీకు నేర్పిన భాగం. అంటే మీరు మీ కస్టమర్ నుండి ఆ డేటా మరియు సమాచారం ఎలా పొందాలో, మీరు నిజంగా వెబ్‌సైట్ రాయడానికి లేదా మీ ఉత్పత్తి, సేవ లేదా వ్యాపారం గురించి ఒక పేజీ రాయడానికి ముందే మీరు నిజంగా సాధించాలనుకుంటున్న దానికి సంబంధించిన పదాలను ఉపయోగించడానికి. అందుకే ఆకర్షణీయమైన మరియు సంబంధిత కంటెంట్ సృష్టించడం చాలా ముఖ్యమైనది. అక్కడ ఫోటోలు లేదా వీడియోలు పెట్టడం మీరు సందేశాన్ని చేరవేయాలనుకుంటున్న లక్ష్య ప్రేక్షకులకు నిజంగా అనుసంధానమయ్యే అన్ని వచనాలు. అలాగే కమ్యూనిటీ నిర్మాణం. ఇవి ఏమిటి? ఇది సామాజిక మాధ్యమ వేదికలు. ఇవి ఒక బ్రాండ్ చుట్టూ కమ్యూనిటీని నిర్మించడానికి అవకాశాలను అందిస్తాయి. ఇందులో నిమగ్నతను మరియు విశ్వాసాన్ని పెంపొందిస్తాయి. వాటిని మీరు ఎలా కనుగొంటారు? గూగుల్‌లోకి వెళ్ళండి. సరే. మీ వ్యాపార ఉత్పత్తిని ఉదాహరణకు టైప్ చేయండి. మీ ఉత్పత్తులు మరియు సేవలకు అనుసంధానమయ్యే లేదా అన్వయించగల పేజీలను కనుగొనడానికి ప్రయత్నించండి. ఆ గ్రూపుల్లో ఉన్న వ్యక్తులతో మీరు చర్చించండి. ఆ గ్రూపుల్లో చేరండి. విషయాలపై వ్యాఖ్యలు చేయడం ప్రారంభించండి. ప్రజలు మీతో చర్చించేందుకు ప్రోత్సహించండి. ఇక్కడ నేను మీ లింకులతో చాట్‌ను స్పామ్ చేయడం గురించి మాట్లాడటం లేదు. అది చేయాల్సిన విధానం కాదు. అది మీ కస్టమర్ బేస్‌తో నమ్మకమైన సంబంధాన్ని నిర్మించడంలో సహాయపడదు. కానీ చాట్‌లో ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం ద్వారా మీరు వారితో బంధాన్ని, నమ్మకాన్ని నిర్మించడం ప్రారంభించవచ్చు. మీరు కొత్తగా ఏదైనా నిర్మించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ పనులను మీరు నేపథ్యంలో చేయడం చాలా ముఖ్యమైనది.
అలాగే లక్షిత ప్రకటనలు. సోషల్ మీడియాలో ఇవి చాలా ముఖ్యమైనవి. ఈ ప్లాట్ఫారంలు వ్యాపారాలు, నిర్దిష్ట జనాభా గణాంకాలు మరియు ఆసక్తులను చేరుకునేలా ప్రకటన సాధనాలను అందిస్తాయి, తద్వారా మార్కెట్ పరిధిని గరిష్టంగా పెంచుతాయి. నేను ముందు ఫేస్బుక్లో కూడా, ఇన్స్టాగ్రామ్లో కూడా ప్రకటనలు ఇచ్చాను. అది క్లిష్టమైనది. నేను 6 సంవత్సరాలుగా చేయలేదు. ఇప్పుడు అది చాలా మెరుగ్గా ఉండొచ్చు. నాకు తెలియదు. కానీ పాత రోజుల్లో మాత్రం మీరు మళ్ళీ స్పష్టంగా ఉండాలి. మీరు మీ ప్రకటన ఎక్కడకు వెళ్ళాలి అనుకుంటున్నారో, ఏ దేశం, ఏ సమయం, ఏ వయస్సు వర్గం, ఏ జనాభా గణాంకాలు, వారు ఏమి సాధించాలనుకుంటున్నారు, మీరు ఏమి చేస్తున్నారు అన్నదాన్ని తెలుసుకోవాలి. ఇవన్నీ కలిపి మీరు మీ ఉత్పత్తులను కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రేక్షకులకు మీరు చేరాలనుకుంటున్న నిచ్ను కనుగొనడం చాలా ముఖ్యమవుతుంది. సరేనా? మీరు అది చేయగలిగితే మీకు అమ్మకాలు జరగడానికి మంచి అవకాశం ఉంటుంది. అది స్పష్టంగా ఒక ఖర్చు. సరేనా? సోషల్ మీడియాలో లక్షిత ప్రకటనలు పెట్టడం కూడా ఖర్చుతో కూడుకున్నదే, కాబట్టి అది మీకు విలువైనదేనా అని మీరు అర్థం చేసుకోవాలి. అది మీ మీదే ఆధారపడి ఉంటుంది. కానీ మీరు మీ ప్రకటనల నుండి వచ్చిన అన్ని విశ్లేషణలను తీసుకుని ఆ ప్రకటన పెట్టడం ద్వారా పెట్టుబడిపై లాభం, ROI వస్తుందా లేదా అనేది చూడాలి. మీరు ఈ విశ్లేషణాత్మక డేటాను సోషల్ మీడియా ప్లాట్ఫారంల నుండి పొందుతారు. అది మీకు ఎన్ని క్లిక్స్ వచ్చాయో, ఎంతమంది చూశారో, వారి వయస్సు, సమూహం ఏమిటో, ఇంకా ఇలాంటి అనేక విషయాలను చెబుతుంది. అంతేకాకుండా మీరు మీ ప్రకటనలను మరింత నిశితంగా మీరు సాధించాలనుకుంటున్న లక్ష్యానికి అనుగుణంగా మెరుగుపరుచుకోవచ్చు. డేటా అనాలిసిస్ అంటేనే నేను ఇక్కడ మాట్లాడుతున్నది. ప్రధానమైన మెట్రిక్స్ ను ట్రాక్ చేయడం, డేటాను విశ్లేషించడం ద్వారా వ్యాపారాలు తమ వ్యూహాలను మెరుగుపరుచుకోవచ్చు, ఫలితాలను మెరుగుపరుచుకోవచ్చు. నేను ఇప్పటివరకు చెప్పింది ఇదే. మరి నిజంగా సోషల్ మీడియా మార్కెటింగ్ వల్ల లాభాలు ఏమిటి? ఇది మీ బ్రాండ్ అవగాహనను పెంచడంలో సహాయపడుతుంది. సోషల్ మీడియా బ్రాండ్ విజిబిలిటీని గణనీయంగా పెంచి విస్తృతమైన ప్రేక్షకులను చేరుకోగలదు. మీరు టిక్టాక్ను చూడండి, ఇన్స్టాగ్రామ్ను చూడండి, ఫేస్బుక్లో రీల్స్ను చూడండి, ఎక్స్ను చూడండి, ఇంకా చాలా ఇతర మాధ్యమాలు కూడా ఉన్నాయి. ఏదైనా కంటెంట్ కొంత వైరల్ అవ్వడం ప్రారంభిస్తే మీ వ్యాపారంపై చాలా మంది దృష్టి పడుతుంది. అదే మీరు కోరుకునేది. మీరు పోస్ట్ చేస్తున్న విషయాలను ఇతరులు పంచుకోవాలని మీరు కోరుకుంటున్నారు. కాబట్టి మీరు సాధించాలనుకుంటున్నది ఇతరుల దానికంటే భిన్నంగా ఉండేలా కొంచెం బాక్స్ బయట ఆలోచించాలి, సరేనా? ఇదే ప్రజల ఊహాశక్తిని ఆకర్షించే విషయం. అందుకే వారు దాన్ని పంచుకుంటారు, ఎందుకంటే అది నిజంగా వారి ఊహాశక్తిని ఆకట్టుకుంటుంది. అదే మీరు సాధించాలనుకుంటున్నది. ఇది మీరు ఇప్పుడే ఆలోచించడం ప్రారంభించగలిగే విషయం. అంటే మీరు ఏ రకమైన బ్రాండ్ అవగాహన సృష్టించబోతున్నారో. కస్టమర్ ఎంగేజ్మెంట్ కూడా వ్యాపారాలు కస్టమర్లతో కనెక్ట్ అవ్వడానికి, వారి అవసరాలను అర్థం చేసుకోవడానికి మరియు ఆ సంబంధాన్ని నిర్మించడానికి గొప్ప మార్గం. ఇది మీ వ్యాపారానికి అమ్మకాలను పెంచడంలో సహాయపడుతుంది. సోషల్ మీడియా ద్వారా వెబ్సైట్ ట్రాఫిక్ స్పష్టంగా మీ వెబ్సైట్లకు ట్రాఫిక్ను తీసుకురాగలదు, తద్వారా అమ్మకాల మార్పిడి అవకాశాలను కల్పిస్తుంది. రోజు చివరికి మనం నిజంగా కోరుకునేది అదే. కస్టమర్ సర్వీస్ కూడా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. సోషల్ మీడియాను కస్టమర్ సర్వీస్ కోసం ఉపయోగించవచ్చు. వ్యాపారాలు కస్టమర్ల ప్రశ్నలకు ప్రత్యక్షంగా సమాధానం ఇవ్వడానికి మరియు సమస్యలను పరిష్కరించడానికి ఇది సహాయపడుతుంది. ఉదాహరణకు, మీరు సోషల్ మీడియాను ఉపయోగించి మీ ఉత్పత్తి గురించి లైవ్ చేయవచ్చు, ప్రజలను ఆ ఉత్పత్తి గురించి మాట్లాడేందుకు ఆహ్వానించవచ్చు. మీరు చాట్ ఏరియాలో ప్రత్యక్షంగా ప్రజల ముందే ఏవైనా సమస్యలను పరిష్కరించవచ్చు. ఇది మంచి ఆలోచన. ఖచ్చితంగా ఇది మంచి ఆలోచనే, ఎందుకంటే మీరు ఇతరుల ముందే పబ్లిక్గా చేయడాన్ని భయపడకపోవడం వల్ల ఆ నమ్మకాన్ని నిర్మించడంలో ఇది సహాయపడుతుంది.
ఇది కూడా ఆ బంధాన్ని, మీరు సాధించాలనుకుంటున్న నమ్మకాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. అలాగే మీరు అమలు చేయాల్సిన ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. మీ వ్యూహం ఏమిటి? స్పష్టమైన లక్ష్యాలు, లక్ష్య ప్రేక్షకుల పరిశోధన, కంటెంట్ ప్లానింగ్ వంటి అంశాలతో కూడిన బాగా నిర్వచించబడిన సోషల్ మీడియా మార్కెటింగ్ వ్యూహం విజయానికి అత్యంత అవసరం. మీరు సోషల్ మీడియాలో ఏదైనా ప్రకటన చేయడానికి ముందు ఇది చేయాలి. కంటెంట్ నాణ్యత కూడా ఏదైనా చేయడానికి ముందు చూసుకోవాలి. ఇది అధిక నాణ్యత గల కంటెంట్ను ఆకర్షించడం, అనుచరులను ఆకర్షించడానికి మరియు నిలుపుకోవడానికి ఇది అత్యంత కీలకం. స్థిరత్వం, ఆ పదం ఎన్నిసార్లు వస్తుందో చూడండి కదా. స్థిరత్వం, నియమితంగా పోస్ట్ చేయడం, ఎంగేజ్మెంట్ చేయడం మజబుతైన ఆన్లైన్ ఉనికిని కొనసాగించడానికి చాలా అవసరం. ప్రజలు దీనికి అలవాటు పడిపోతారు, తమ రోజువారీ జీవితంలో భాగంగా దీన్ని ఉపయోగిస్తారు. ఇదే నేను మీతో చేయడానికి ప్రయత్నిస్తున్నది. ప్రతిరోజు ఒకే సమయానికి మీ ముందుకు రావడం ద్వారా నేను మీ రోజువారీ అలవాటులో భాగం అవ్వాలని చూస్తున్నాను. ఇది మనం చేసే ప్రతిదానికి మనందరికీ ఉండే ఆ బంధాన్ని నిర్మించడంలో సహాయపడుతుంది. ప్లాట్ఫారం ఎంపిక, వ్యాపారాలు తమ లక్ష్య ప్రేక్షకులు మరియు వ్యాపార లక్ష్యాలకు అనుగుణంగా ఉత్తమమైన ప్లాట్ఫారంలను ఎంచుకోవాలి. అది ఎలా చేస్తారు? ఎందుకు వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారంలలో కొన్ని సర్వేలు చేయకూడదు? దాన్ని బయట పెట్టండి, సరేనా? మీరు ఏదైనా అమ్మడం లేదు. మీరు ప్రజల అభిప్రాయాలు, సలహాలు కొన్ని విషయాలపై అడుగుతున్నారు. వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫారంల నుండి మీరు ఏ స్పందనలు వస్తున్నాయో చూడండి మరియు మీరు ఉత్తమ స్పందన పొందే వాటిపై దృష్టి పెట్టండి. ఎందుకు? అది చెప్పాల్సిన అవసరం లేదు. మీ లక్ష్య ప్రేక్షకులు ఆ ప్రత్యేకమైన సోషల్ మీడియా ప్లాట్ఫారంలోనే ఉంటారు. మరి చివరిది అనుకూలత. సోషల్ మీడియా వేగంగా మారుతున్న వేదిక కాబట్టి వ్యాపారాలు అనుకూలంగా ఉండాలి. అవసరమైతే తమ వ్యూహాన్ని మార్చడానికి సిద్ధంగా ఉండాలి. ఆ ప్రారంభాన్ని చూడండి. 4 సంవత్సరాల క్రితం ఇది ఇక్కడ లేదు, ఇప్పుడిలా లేదు. ఇప్పుడున్న పెద్ద హడావిడి అంతా బిగ్ ఫుట్ ఎక్కడైనా లేదా బేబీ ఫేసెస్ గురించే కదా. ఇది అద్భుతమైన ప్రకటన. ఎందుకు? ఇది ప్రజల ఊహాశక్తిని ఆకర్షిస్తుంది, కానీ ఇది అంతా కాబట్టే వ్యాపారాలు కొత్తదనం, తాజాదనం ఏమిటో తెలుసుకుంటూ వాటిని అనుసరించి తమ వ్యూహాలను మార్చుకోవాలి. బయట ఉన్న కొత్త విషయాలను అమలు చేయాలి. అలా చేస్తే మీ వ్యాపారంపై మరింత మంది దృష్టి పడే అవకాశం ఉంటుంది. నాకు చూస్తే నిజంగా సోషల్ మీడియా ప్రకటనలు నా అభిప్రాయంలో మీ వ్యాపారం కోసం ఉచితంగా ఉపయోగించుకునే అత్యంత ముఖ్యమైన మాధ్యమాల్లో ఒకటి. స్పష్టంగా ఇంకొన్ని మార్గాలు ఉన్నాయి, కానీ నాకు ఇది మీ ఉత్పత్తులు మరియు సేవలను సరైన వ్యక్తులకు చాలా తక్కువ ఖర్చుతో పరిచయం చేయడానికి గొప్ప మార్గం. చివరికి మనందరం కోరుకునేది అదే. ఏమైనా మిత్రులారా, ఇది మీకు ఉపయోగపడిందని ఆశిస్తున్నాను. ఇది ఆసక్తికరంగా ఉందని ఆశిస్తున్నాను. రేపు మళ్ళీ సాధారణ సమయానికి మీకోసం ఇంకొక విషయం తీసుకురావడానికి వస్తాను. ఇంతే నా నుంచి హాజరైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నేను ఆలస్యంగా వచ్చానని తెలుసు, అయినా నూరందరికీ పైగా మీరు ఇక్కడ ఉన్నందుకు నిజంగా అభినందిస్తున్నాను. ఇంతే నా నుంచి. ఇప్పటికైతే వీడ్కోలు.